ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న మాట. ఈ వీడియో అనేది జీసస్ పేరు పెట్టుకుని ప్రజలను మోసాలు చేసే పాస్టర్స్ గురించి కానీ నిజమైన క్రిస్టియన్లకు ఈ వీడియో అనేది వర్తించదు. ఇది నా చిన్న మనవి. మ్యూజిక్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా. ఓకే. తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ, నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇంకా నయం, బ్లెస్సీ నువ్వు పక్క జరగమ్మా, నేను ఊడుస్తా అనలేదు. అయ్యగారు, చెప్పమ్మా. ఈమె భర్తకి గుండె జబ్బని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం కోలుకున్నాడంట. ఇంకా త్వరగా కోలుకోవాలని మన ప్రేరాలు తీసుకెళ్లి పూసిందంట. ఆయిల్ పూసాక ఆయన చనిపోయాడంట. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభు, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంట. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీ నాన్నకు మోషన్ అవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? దీనికి కూడా కంప్లైంటే. మోషన్ అవ్వకపోతే విరేచనానికి ట్యాబ్లెట్లు ఉంటాయిరా. షాప్లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. దానికి మీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చెయ్యాలి. అప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంట్రా ఇది? చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. తీసేరా, తీసేయి. అప్పుడు చోడీకి నాకు అర్థం కాలేదు సార్. స్నేక్ देखो, స్నేక్ देखो, కెమెరామెన్ సామనే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ये स्नेक आगे चलना, आगे चल, कैमरा लेके देखो. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మిమ్మల్ని అందరినీ మా మతంలోకి మారుస్తా. మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది. ఇప్పుడు టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందో? బ్రేక్ తర్వాత చూద్దాం. టెక్నాలజీ ఎవడు కనిపెట్టిండంటే దేవుడు కనిపెట్టిండు. ఏ దేవుడు? హల్లెలూయా, దేవుడు కనిపెట్టిండు. ఇల్లు ఎవడు కట్టిండంటే దేవుడు కట్టిండు. ఇటుక ఎవడు తయారు చేసిండంటే దేవుడు చేసిండు. మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆతులు ఎక్కుతురా? అరే, మీ అందరికి ఒకటి చెప్తున్నా, మీ దేవుణ్ణి మీరే కించపరుస్తూ, మీ దేవుడి గురించి ఓవర్ గా చెప్పి మీరే మీ దేవుణ్ణి కించపరుస్తూ.
ఒడ్ల గింజ ఎట్టు వచ్చిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయ ఎట్లా పుట్టించిండు అంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయను పుట్టించింది కాక అట్టికాయ మీద తొక్క కూడా దేవుడే పుట్టించిండు. మరి ఇవన్నీ మీరు చెప్తారు కదా దొంగ పూకు మాటలు, అందుకనే మిమ్మల్ని ట్రోల్ వేస్తారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా? కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? ఇక్కడ చూసినట్టుందండి. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చెట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ఏం నడుస్తోంది చెప్పమంటావా? చెప్పు. కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ. కోయి కోయి కోయ్ కోయ్ కోయి కోయి కోయ్ కోయ్ కోణ్ణి కోయి కోండు కోయ్ కోయ్ కోయ్. ఏయ్ ఇది మీసాల గుర్రప్ప పాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం జరిగిందంటే ఈయనకి జాండిల్స్ అయినాయి. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. తీసుకెళ్ళినంత దిమేజ్ హాస్పిటల్ అని అమీర్పేటలో ఉంటుందండి. ఇప్పుడు కూడా దిమేజ్ హాస్పిటల్ తీసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే జాండిల్స్ అయినాయి, నెత్తికెక్కినాయి, కిడ్నీలోకి వెళ్ళిపోయినాయి, 600 షుగర్ ఉంది, ఈయన బతకలేదని చెప్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవండి లేవండి లేవండి, బాత్రూమ్ పోసుకోండి, జాండిల్స్ పోతే ఎక్కువ బాత్రూమ్ పోసుకుంటా అని చెప్పితే అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. లేచి ఇట్లా చూసి కళ్ళన్నీ తాలేశారు. మొత్తం ఈ కళ్ళు ఇట్లా అయిపోయినాయి, ఈ కళ్ళు ఇట్లా వెళ్ళిపోయినాయి, ఇంత గుడ్లు అయిపోయినాయి. అయ్యో సానుభూతి వద్దురా. నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి. తీసుకున్న తర్వాత 3వ రోజు అయిపోయిందమ్మా, చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గుండెలో బాదుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందా, బయట ప్రార్థన చేయడానికి అవకాశం లేదని. మెల్లగా ఒక స్వరం వినపడుతున్నది, నాకు ఒక స్వరం వినపడుతున్నది, నువ్వు భయపడకు, 4 గంటల్లో ఆయన బతికిస్తానని. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 గంటల తర్వాత అని ఇట్లా కండ్లు తెరిచి ఇట్లా అన్నారంట, చేతి ఇట్లా అన్నారు. చాలా పాపం రా. గబుక్కున ఉన్న పేషెంట్, పోలీసు వాళ్ళు, డాక్టర్స్, ఉన్న పేషెంట్లు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చేసారు. శవం బతికింది, శవం బతికింది, శవం బతికింది అంటున్నారు. ఇక నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తగ్గుతుంది, సమైటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే సప్ప నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు అంటే దేవుని మాటలు చదువుతారా? యేసుప్రభు మంచి దేవుడు, ఒకసారి చదివి చూడండి.
ఆపుకోలేకపోతున్నాను రా. డాడీ 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 వెలుగు డాడీ. నాకేం కనపట్టలేదు. డాడీ ఓరి భాషలరి భాష బాబా 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 రాబాసి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? డాడీ ఓరని డాడీ పట్టుకో డాడీ. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నువ్వు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను రా. దేవుని శక్తిని పొందుకున్నానండి. ఎంత గొప్పగా మరి ఆ బ్లూ కలర్ మరి హార్ట్ సింబల్ లో నుంచి ఒక డైమండ్ లాగా నాలోకి ప్రవేశించడం, ఒక గొప్ప వెలుగు నా చుట్టూ తిరగడం నేను చూశానండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు ఏమీ తెలియదు. మరెందుకురా నీకు? ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా? ఆధార్ కార్డులు ఇచ్చాడా? వేసేసాడు, బాగా వేసేసాడు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నేనే వెంకటపతిని, నీ రాజుని. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అవును నేనే. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? అలాగే సార్. కళ్ళు మూసుకుంటే యేసు ప్రభువే గుర్తొస్తాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ప్రతిరోజు దేవుని వాక్యాలు వినండి. అంతే. యేసు ప్రభువా ఈ ఆత్మ నీకేలే. అబ్బో. యేసు ప్రభువా ఈ జన్మే నీకేలే. యేసు ప్రభువా. అద్భుతం, ఫంటాస్టిక్. యేసయ్య చరితం వినరే ఓయమ్మలు, ఆ ప్రభు లీలలు గనరే మాయమ్మలు. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యేసయ్య చరితం వినరే ఓయమ్మలు, ఆ ప్రభు లీలలు గనరే మాయమ్మలు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లోకవాసుడమ్ము యేసు ప్రభు, పాపులను రక్షించును యేసు ప్రభు. తీసేయ్. మా ఇంటికి వెనకమాల ఉన్న చర్చ్ ఇది. చర్చ్ లో విపరీతమైన సౌండ్స్ పెడుతున్నారు. మేము చర్చ్ దగ్గరికి వెళ్ళి, చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు బతిలాడు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఏమంటే మాకు ఈ సౌండ్ వల్ల ఇబ్బంది ఉంది, తగ్గించండి అని పాస్టర్ గారిని అందరిని బతిలాడడం. వాళ్ళు వినట్లేదు. ఆ సౌండ్ కి సౌండే సమాధానం అని చెప్పి మేము ఈ రోజు కూడా సౌండ్ పెట్టామండి. అంటే ఇది చూడండి. సూపర్. ఆపుకోలేకపోతున్నాను రా. నిజమైన దేవుడు శరీర రూపంలో వచ్చాడు. ఆ శరీరానికి పేరు యేసు. మరి అంతకుముందు ఆయన ఒక ఆత్మ. అంతకుముందు ఆయన ఒక ఆత్మ. ఆత్మనా? ఓ ఆత్మ ఉంటది. తీసుకెళ్లి ఎల్కేజీలో పడండి. ఈ ఆత్మగాడు పెద్దగా ఖచ్చితంగా ఫాదర్ అవుతాడు. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంకోసారి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. సార్ ట్యూన్ చేయాలి.
దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. ఈ గొర్రెలు ఏం చేసినా ఒకసారి చూడండి. చూడండి. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. మా రెండు చెక్కల వాడమ్మో. A few minutes later. ముక్కలు అస్సలు వద్దు, 3 మేకులు వద్దే వద్దు. పాపిష్టి దేవుడమ్మా, వాడు పాపుల దేవుడమ్మా. లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తాను. ఏముంది అబ్బాయిలో? అందం. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అందం. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. చచ్చిపోయా? ఆడమ్మాయి. మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని. I am not boy. Before I boy. After operation, lady boy. నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో. అయ్యో బాబాయ్, వీడి కంట్రీ లేడు. గోమాత గోమాత అంటున్నావు. ఆ గోమాత నిన్నేమైనా కన్నదా అని మెసేజ్లు పెడుతున్నాడు. నేను కూడా అన్నా, నువ్వు రోజు చర్చికి పోతున్నావు. ఆ ఫాదర్ ని ఫాదర్ అంటున్నావు. ఆ ఫాదర్ ని అమ్మ. వేసేసాడు, బాగా వేసేసాడు. వ్యభిచారం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని, మత్తు పానీయం తాగించిన వాడిని, ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడండి దావీదు గురించి. ఏమండో ఇది విన్నారా? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అలా కనిపిస్తుంది. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. వ్యవస్థలో ఒక మాఫియాలో భాగమని అతనికి తెలియదు. ఇండివిజువల్గానే మీరు నేను దేవుడి పని చేస్తున్నాను అనే భ్రమలో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవమయం చేయాలనుకుంటారు మీరు. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. ఎందుకు? వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉంటారండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి. इसे पूरा कर, इसे कंप्लीट कर, तेरा आत्मा इसे छुए. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. In Jesus' name, knife day. Life in Jesus' name. Death cancel. Cancel. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.
మా హస్బెండ్ కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి ఏం చేద్దామంటావు మరి? నేను చేతు నుంచి ప్రార్థన చేశాను. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయిపోన్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. అవునా? అబ్బా. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా అది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బిర్లా మందిర్ కంటే సంఘమే గొప్పది. ఇది పట్టుకోండి. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని గుండెల మీద ఆనుకునేవాడు. మీ దేవుడు అనబడేవాడి గుండెల మీద ఆడుకోకపోతే ఆ గిలక్కాయలతో ఆడుకోండి, మాకేంటిరా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది గిలక్కాయలతో ఆడుకోండి, మాకేంటి? మా బిర్లా మందిర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? హిందూ ఆచారాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి పొద్దు గడవదు. హిందూ పూజా విధానాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళ గురించి, మా దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడితే మీ పీస్ కంటే నా గోచి గొప్పది అంట. మీ శవం కంటే శ్మశానంలో దొరికే బూడిద గొప్పది అంట. మీ సంఘ కాపరి కంటే శ్మశాన కాపరి 100 రెట్లు గొప్ప. ఒక్కడే ఉన్నాడు. రైట్, ఒక్కడే ఉన్నాడు కదా. ఆ ఒక్కడనే గుర్తించండి. రైట్, ఆ ఒక్కడే ఉన్నాడు. పేరుతో పిలిచిన ఆయన స్పృహలోకి రావాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికి, సమాజం అందరికి చెప్తాను. చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఎందుకు? ఏమని? ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీద్కి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్తో ఆయనే వస్తాడు. ఆయన ప్లేస్ ఇంకెవరు రారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఆయనే వస్తాడు. మీకు అనిపించండి అట్లా? నా చిన్న వయసులో నేను ఆయన స్వరం విని రక్షించబడ్డాను. నమస్తే. నా పసితనంలో విపరీతమైన వేదనలో నా జీవితం ఉన్నప్పుడు ఆయన స్వరం నేను డైరెక్ట్ గా విన్నాను. అవునా? నిజమా? ఎట్లా? ఏమని పిలిచాడు? పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమార్ అని పిలిచాడు. కిరణ్ పాల్ అని పిలిచాడు. పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమారా, కిరణ్ పాలా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.